రవి, బాగా ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకున్నావు కదా? ఏం నిర్ణయించుకున్నావు? రవి, నువ్వెవ్వరి గురించి ఆలోచించక్కర్లేదు. నీ నిర్ణయం చెప్పు. నీకు తోడుగా నేనున్నాను. నువ్వనుకున్నది నేను నెరవేరుస్తాను. జాను, నేను లండన్ నుంచి వచ్చిన వెంటనే నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంటే నేను కుదరదు అని చెప్పాను. కానీ ఇప్పుడు నా లైఫ్లో చాలా చాలా మార్పులు వచ్చాయి. నేను కూడా మారిపోయాను. దానంతటికీ కారణం బంగారినే. బంగారి నా లైఫ్లోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ఇన్ని చేంజెస్ వచ్చాయంటే బంగారి నాతో లైఫ్ లాంగ్ ఉండుంటే నా జీవితం ఎలా ఉంటుంది? ఎస్ జాను, నాకు బంగారినే కరెక్ట్. బంగారి ఉండే స్థానాన్ని వేరే ఎవ్వరూ భర్తీ చేయలేరు. నాకు పెళ్ళంటూ జరిగితే అది బంగారితో మాత్రమే. జాను, ఎప్పుడూ నీ చాయిస్ సరిగ్గా ఉంటుంది అంటానికి బంగారి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్. బంగారి నాకు మాత్రమే కాదు, ఈ కుటుంబానికి, నీకు, అందరికీ సరిపడే అమ్మాయి. బంగారి ఇంటి కోడలుగా వస్తే అది ఈ కుటుంబానికే గర్వకారణం జాను. జాను, నేను ఈ నిర్ణయం ముందే తీసుకోవాలి, కానీ అంటే నా లోపల చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటూనే ఉండింది. అంతేకాకుండా బంగారీకి ఇందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నాకు డౌట్గా ఉండేది. ఇప్పుడు అది క్లియర్ అయింది జాను. బంగారి, ఇది నీకు సమ్మతమేనా? రా, ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వదించండి జాన్సమ్మ. చల్లగా ఉండండి. ఏ ఇబ్బంది లేకుండా సీతారాముల్లాగా ఉండండి.